యేసు ప్రభు అంటే ఎవరికో తెలియదు, యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలియదు, యేసు ప్రభు జిందగీలో లేడు, బిర్యానీ తినలేదు, మస్తుంది బిర్యానీ అని అంటే అన్న ఔలగాడు అంటారు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా క్యారల్స్కి ఎవడరా నేను వెళ్ళమన్నది? ఇప్పుడు వెళ్ళమన్నాడు. యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పడానికి పోవాలా, అంతేగాని రాత్రిపూట తలుపు కొట్టి పప్పలు తిని రాడానికా? కాదు, అస్సలు కాదు. సో మొదట దేవుని వాక్యాన్ని వినాలా, దానికి విధేయత చూపించాలా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలా, ఆ తర్వాత దునియాకి చెప్పాలా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. నువ్వు రుచి చూడకుండానే చెప్పాను నేను సూపర్ అంటే ఎలా ఉంటుంది? కుదరదు. గొల్లలు అది వాళ్ళు చేసింది. అయిపోయిందా? ఇక జ్ఞానుల దగ్గర నుంచి చూద్దాం. యేసు ప్రభుకి 500 సంవత్సరాల ముందు జొరాస్ట్రియన్ అని ఒక మత నాయకుడు ఉండేవాడు. జొరాస్ట్రియన్. ఆ జొరాస్ట్రియన్ స్థాపించిన మతమే జొరాస్ట్రియనిజం అని అంటారు. ఈ జొరాస్ట్రియనిజంలో ఉన్నటువంటి వాళ్ళే టాటా, బిర్లా, వీళ్ళంతా. మనకి ఈ జొరాస్ట్రియనిజంలో ఉన్నటువంటి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. మనకి పార్సీ గుట్ట ఉన్నది చూసారా, పార్సీక మతం అంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నమాట. పార్సీక మతం అంటే వాళ్ళకు ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం పేరు జంద్ అవస్థ. జొరాస్ట్రియన్ రాశాడు ఆ పుస్తకాన్ని, జంద్ అవస్థ. జంద్ అవస్థ మీకు కొత్త ఏం కాదు. జండుబామ్ తెలుసా మీకు? జండుబామ్ జంద్ అనేటువంటి ఆ వ్యాపారస్తుడు స్థాపించింది. మీలో ఇంటర్నెట్ లేకపోతే కంప్యూటర్కి వెళ్ళే వాళ్ళు ఉండే కనుక అవస్థ అనే యాంటీవైరస్ ఉంటుంది తెలుసా, అది అక్కడికి వెళ్ళి వచ్చిందే, జంద్ అవస్థ. అది వాళ్ళ గ్రంథం పేరు. దాంట్లో 5వ అధ్యాయంలో 32వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది తెలుసా? లోక రక్షకుడు రాజులకు రాజుగా పుడితే ఆకాశంలో ఒక స్టార్ వస్తుందని. ఇక వాళ్ళు దాన్ని పట్టుకొని ఈ స్టార్కి కేంద్రం ఎక్కడ్రా అని చూస్తే అది ఇస్రాయల్ దేశంలోకి వెళ్తుంది. ఇస్రాయల్ దేశానికి రాజు ఎవడరా అని అంటే హేరోదు. హేరోదు దగ్గరికి పోయి అడిగారు, బాబు మీ ఇంట్లో కొడుకు పుట్టాడని. నాకు పుట్టలేదురా బాబు అని అన్నాడు. అని అంటే మరి మాకు స్టార్ కనబడింది అని అన్నాడు. అంటే ఆగంటే జర కూర్చోండి, నేను లేఖనాలు చూపిస్తాను అనేసి అప్పుడు శాస్త్రులను పిలిపించారు, జర చూడండి రా అని అన్నాడు. అంటే వాళ్ళు లేఖనాలు తీశారు. అంటే స్టార్కి వాళ్ళు విధేయత చూపించి వెళితే హేరోదు దగ్గరికి వెళ్ళారు. జాగ్రత్తగా అర్థమైందా? స్టార్కి విధేయత చూపించి పోతే హేరోదు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు ఏం తెరిపించాడు? స్క్రిప్చర్ తెరిపించాడు. స్క్రిప్చర్ అంటే ఏంటి? బైబిల్ తీపిచ్చాడు. స్టార్కి రెస్పాండ్ అయితే స్క్రిప్చర్ దగ్గరికి వెళ్ళారు. స్క్రిప్చర్లో ఏమన్నది? బెత్లెహేంలో పుడతాడు రా అని. అప్పుడు బెత్లెహేంలోకి వెళ్తే ఎవరు తగిలారు? సేవియర్ తగిలాడు. సో మొదట స్టార్, తర్వాత స్క్రిప్చర్, తర్వాత సేవియర్. దేవుడు కొంతమందికి క్రమక్రమేణా రెవల్యూషన్ ఇస్తాడు. గొల్లలకి పూర్తిగా ఇచ్చాడు ఒకేసారి, కానీ జ్ఞానులకి అట్లా ఇవ్వాల. జాగ్రత్తగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది క్రిస్టియన్స్ ఈ కేటగిరీలో ఉంటారు. దేవుడు ఏమంటాడు తెలుసా? అక్కడ దాకా రారా, నేను తర్వాత చెప్తానంటే ఏం చేస్తావో చెప్పు, నేను అప్పుడు దాకా రానంటాడు. వీడు ఇక్కడే ఉంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా? నువ్వు నా లైఫ్ ఎండింగ్ ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పు, అప్పుడు నేను డిసైడ్ అవుతానంటాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అట్లా కాదురా, నా మీద నువ్వు ఆనుకొని నువ్వు అడిగేస్తే కనుక తర్వాత అడిగి ఎక్కడ వెళ్ళో చెప్తాను. అట్లా కాదు భయ్, 10 అడుగులు చెప్పు, ఆ తర్వాత డిసైడ్ అవుతానంటే నేను చెప్పా అంటాడు ఆయన. నువ్వు ఆయన మీద ఆధారపడటం అంటే అది క్రమక్రమేణా దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తాడు. ఎవరైతే ఆ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్కి ఒబీడియన్స్ చూపించరో వాళ్ళకి రెవరెన్స్ ఉండదు. దేవుణ్ణి చూడరు, దేవుణ్ణి ఆరాధించరు, దేవునికి గిఫ్ట్స్ ఇవ్వటం అంటే ఏంటో చేత కాదు. ఒకవేళ ఒబీడియన్స్ ఉంటే జాగ్రత్తగానండి, స్టార్కి ఒబీడియన్స్ చూపించి 1500 మైళ్ళు నడిచారు. ఒబీడియన్స్తో ఎంత దూరమైన వెళ్తాం, ఒబీడియన్స్తో ఎంత దూరమైన వెళ్తాం, ఒబీడియన్స్తో ఏమైనా ఇవ్వడానికి ఇష్టపడతాం. దేవుడు మన దేవుడు అని అంగీకరిస్తే జిందగీని ఇవ్వడానికి పెద్ద సంకోచించం. ఒక మాట చెప్తాను, మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్య మన నుంచి కోరేదేంటి తెలుసా? రే ఒక కాగితం తీసుకొని ప్రియమైన యేసయ్యకు అని పైన రాసి మొత్తం పేజీ వైట్గా పెట్టి కింద సంతకం పెట్టిరా అంటాడు. ఇస్తావా? ఇయ్యం. ఎక్కడిస్తాం? ఇయ్యం. అలాంటి కమిట్మెంట్ లేకపోతే ఎందుకు మనకు వస్తాను? వేస్ట్. ఆర్మీలో చేరితే జిందగీని ఇస్తాడు,
మైన్స్లోకి వెళ్ళాడు, సంతకం పెట్టి వెళ్తాడు. నేను మైన్లోకి వెళ్ళి సస్తే మా ఫ్యామిలీకి ఇవ్వండి, నాకేమి నిమిత్తం లేదని. ఆర్మీలోకి వెళ్ళి ఫైటింగ్ చేసేవాడు, నేను సస్తే ఈ దేశానికి నా జీవితం అంకితం, నా ఫ్యామిలీ గురించి చూసుకోండి అని. యేసయ్య నీతో కూడా అదే మాట అంటాడు, నేను రాజుని, నువ్వు నా సోల్జర్వే, ఇస్తావా నీ లైఫ్? అది ఒబీడియన్స్ అంటే. జ్ఞానులు ఆ విధంగా ఒబే చేశారు. గొల్లలు విధేయత చూపించారు, సువార్త బోధించడానికి కారకులయ్యారు. జ్ఞానులు విధేయత చూపించారు, దేవుని మీద ఆధారపడటం అంటే ఏంటో నేర్పించారు. నీకు విధేయత ఉన్నదా? ఈ ఇద్దరిని కూడా నేనేమంటాను తెలుసా, వెల చెల్లించడానికి ఇష్టపడిన వాళ్ళు మరియమ్మ, యోసేపు. విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు గొల్లలు, జ్ఞానులు. ఈ రెండో జాతిలో ఉన్నారా? అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. విధేయత చూపించారు కదా, వెల చెల్లించే గుంపులోకి వెళ్ళాలి. అయిపోయిందా? లాస్ట్ కేటగిరీ, సింపుల్, అయిపోయింది మన మెసేజ్. చివరి కేటగిరీలో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఎలాంటి వాళ్ళో డిసైడ్ చేస్తున్నాం. మొదటి వ్యక్తి ఎవరంటే ఇన్ కీపర్. ఇన్ కీపర్ అంటే యేసు ప్రభు ఏ దాంట్లో సత్రంలో పుట్టాడో దాని ఓనర్. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. ఇంటర్వ్యూ అర్థమైందా? ఇంటర్వ్యూ చేసి, సార్ మీ ఇంట్లో ఎవరో బాబు పుట్టిండంట, ఆయన లోకరక్షకుడు అంట, ఏమంటారు అంటే, ఏమో సార్ లోకరక్షకుడా ఏమో నాకు తెలియదు, కానీ మస్తు మంది వస్తున్నారు సార్, మస్తు మంది వచ్చిపోతున్నారు, రోజంతా వచ్చిడే మనుషులు చాలా మంది వచ్చిపోతున్నారు సార్. అయితే సార్ అంతమంది వచ్చిపోతున్నారు కదా, నువ్వు పోయి చూసి వచ్చినావా అంటే ఆయన ఏమంటాడు సార్, ఎక్కడ సార్ ఫుల్ బిజీ, మనం ఎక్కడ చూస్తాం, ఫుల్ బిజీ, మనకి బిజినెస్ కదా సార్, మస్తు మంది వస్తూ ఉంటారు కస్టమర్లు, ఆ టైంలో నాన్నకి వెళ్ళి వస్తే ఒక కస్టమర్ పోతాడేమో, అందుకే ఇక్కడే ఉన్నాను అంటే. వాడి ఇంట్లో ఎవరు పుట్టాడు? యేసయ్య. ఈడెల్లు చూసి వచ్చాడా? లేదు. మీరు పెద్ద గొప్ప ఏం కాదు, బైబిల్ చదువుతా సార్, దిండి కింద పెట్టుకుంటా, కారులో ఫ్రంటే ఉంటుంది, డిక్కీలో ఉంటుంది బైబిలు, నా మొబైల్లో ఉంటుంది బైబిలు. అరే అది కాదురా, తీసి చదివినా అంటే, టైం లేదన్నా, టైం లేదు, టైం లేదు. బైబిల్ ఎక్కడుంది అని అడగట్లా, దిల్లోకి వెళ్ళిందా అని అడుగుతున్నా. అర్థమైందా? దిండి కింద పెట్టావా లేదు కాదు, బుర్రలోకి ఎక్కిందా లేదా అని. రాత్రి నేను గుండె మీద పెట్టుకుంటాను తెలుసా బైబిల్ని. గుండె మీద కాదు పెట్టుకోవాల్సింది, గుండెలో. గుండెలో పెట్టుకుంటే పని అవుతుంది, గుండె మీద పెట్టుకుంటే ఏమవుతుంది? లక్ష సప్పుకొని రేపర్ ఇప్పకుండా దిండి కింద పెట్టుకుంటే బాగుంటుంది, వాసన పడుకోవడానికి. పొద్దున్న ఆఫీస్కి వెళ్తే నీ పక్కన ఎవడు కూర్చోడు కదా, అర్థమైందా? లక్ష సబ్బు ఏం చేయాలా? దాన్ని కవర్ తీయాలా, ఒంటికి రాయాలా, అప్పుడు పనిచేస్తుంది. దిండి కింద పెట్టుకుంటే ఏమవుతుంది? అవ్వదు. బైబిల్ కూడా సేమ్ టు సేమ్. దిండి కింద పెట్టుకోవడం కాదు, దాన్ని జర తీసి చదవాలా. ఏ చదవాలంటే టైం లేదన్నా, టైం లేదు. యూ డోంట్ హ్యావ్ టైం. నువ్వు ఈరోజు దేవా నీకు టైం లేదంటే, రేపు పొద్దున్న యేసయ్య వచ్చినప్పుడు యేసయ్య అంటే నాకు టైం లేదురా అని అంటాడు ఆయన. అర్థమైందా? అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, ఎక్కడ పోతావు, ఏం చేస్తావు, చెయ్యలేవు తెలుసా. ఆ టైం అవ్వక ముందే జర కళ్ళు తెరుచుకుంటావా? యేసయ్యకి టైం ఇవ్వడం నేర్చుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. హలో, నేను ఒక్క మాట సీరియస్ చెప్తాను, ఏంటి తెలుసా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో కొంతమందికి, హలో బస్తీ మే సవాల్, ఇదే లాస్ట్ ఆపర్చునిటీ ఏమో నాకు తెలవదు. మళ్ళీ ఇటువంటి ఛాన్స్ వస్తుందో లేదో అంటే, నువ్వు పోతావని నేను అంటలా, నువ్వు ఉంటావు. మళ్ళీ ఇటువంటి మైండ్ వస్తుందో లేదో, ఇటువంటి ఛాన్స్ వస్తుందో లేదో. నీకు ఇటువంటి ఛాన్స్ మళ్ళీ రానప్పుడు నువ్వు మారు మనసు పొందాలనుకున్నా, యేసయ్యని నీ జీవితంలోకి పిలవాలనుకున్నా, రాదు, రాదు. టైం ఉన్నప్పుడే రెస్పాండ్ అవ్వు బిడ్డ. యేసయ్య దొరుకు కాలంలోనే మనము స్పందించాలా. అందుకే బైబిల్లో ఉంది తెలుసా, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని. యేసయ్య టైం ఇచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మన కోసం ప్రాణం పెట్టి టైం ఇస్తున్నాడు నీకు, ఆ టైంలో రెస్పాండ్ అయితే బాగుంటుంది. కానీ ఈ ఇన్ కీపర్ లేడా, ఆయనకి అడ్డొచ్చింది బిజినెస్. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? శాస్త్రులు. సార్ వాళ్ళు ఏం చేసింది సార్, మంచోళ్ళే కదా. యేసు ప్రభు ఎక్కడ పుట్టినరా అంటే గబగబా మీకా రాసిన గ్రంథాన్ని తీసి 5వ అధ్యాయాన్ని తీసి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడని అడ్రస్ రాసి ఇచ్చారు. కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చారు జ్ఞానులకి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పారు, దారి కూడా చెప్పాడు. రైట్ సైడ్ పోండి, లెఫ్ట్ సైడ్ పోండి, గల్లీలోకి వెళ్ళండి, కొబ్బరి చెట్టు పక్కన ఉంటుంది, అన్నీ చెప్పారు. కానీ వీళ్ళు వెళ్ళారా? వెళ్ళాలా? మీరు కూడా చెప్తారు, మస్తు చెప్తారు. బైబిల్లో స్టోరీలు తెలుసా? తెలుసు. క్విజ్ పెడితే పాయింట్లు వస్తాయా? వస్తాయి.
కానీ పరలోకంలో ప్లేస్ ఉంటుందా అదే మనకు తెలవదు. క్విజ్లో ప్రైజ్ కాదరా బిడ్డ, పరలోకంలో సీటు కావాలా, అది ఇంపార్టెంట్. క్విజ్ బంద్ చేయనట్లా, పరలోకంలో సీట్ వచ్చిన తర్వాత క్విజ్లో ప్రైజ్ వస్తే అర్థం ఉంది. అర్థమైందా? పుస్సీ క్యాట్ గురించి మీకు తెలుసా? Pussycat, where have you been? I have been to London to see the Queen. Pussycat, what you do there? I frightened a mouse under the Queen's chair. ఇది ఇంగ్లీష్లో చెప్తే నవ్వు రాదు, తెలుగులో చెప్పంటారా? అనగనగా ఒక ఊర్లో పిల్లి ఉందంట. ఆ పిల్లి లండన్ పోయింది. ఎందుకు? రాణిగారు చూద్దామని. రాణిగారు మార్కెట్కి పోయారు. అందుకనే సీట్ దగ్గర కూర్చుంది. రాణిగారు వస్తే హాయ్ చెప్పొద్దామని. ఈలోగా రాణిగారి సీటు కిందకు ఒక ఎలక పిల్ల వచ్చింది. పిల్లి కదా, ఎలకను చూడంగానే లేనిపోయిన పౌరుషం వచ్చింది. దాని వెనకాల పరిగెట్టింది. ఆ ఎలక పిల్ల పరిగెట్టి దాని ఇంట్లోకి వెళ్ళింది. ఇక పిల్లి ఏం చేయలేక పరిగెట్టుకుంటా వస్తుంటే మధ్యలో ఎవడో అడిగాడు, ఏయ్ ఎక్కడ పోయినావు? లండన్ పోయినా. ఎందుకు పోయినావు? రాణిగారిని చూడటానికి. ఏం చేసినావు? ఎలక పిల్లని భయపెట్టొచ్చినా. నేను తెలుగులో చెప్తే నవ్వారు, ఇంగ్లీష్లో కూడా అదే. వెళ్ళింది రాణిగారిని చూడటానికి. అది చేసింది ఏంటి? ఎలక పిల్లని భయపెట్టొచ్చింది. అర్థమైందా? మీరు క్రైస్తవులని చెప్పుకొని యేసు ప్రభు లేకపోతే అదే టైపు. అర్థమైందా? యేసు ప్రభువుతో సంబంధం లేకపోతే అదే టైపు. అయితే శాస్త్రులు లేరా? పేరుకు శాస్త్రులే. బైబిల్ తెలుసా? తెలుసు. క్విజ్లో పాయింట్లు వస్తాయా? వస్తాయి. కానీ పరలోకంలో సీట్ ఉందా? లేదు. ఎందుకు అనంటే వాళ్ళకి ఒకటి గర్వం. ఏంటా గర్వం? మాకు తెలిసినంత ఎవరికి తెలుసు, నాకు మస్తు ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది. ఈ మధ్య కాలంలో చాలా మందికి ఉండేటువంటి విషయం ఏంటి తెలుసా? నీకెంత తెలుసు, నీకు ఎన్ని వచనాలు తెలుసు, ఎన్ని గ్రంథాలు తెలుసు, ఇది చాలా మంది లెక్కేసుకునేది. దేవుడు అడిగేది నీకెంత తెలుసు అనేది కాదు, తెలిసిన దాంట్లో ఎంతది జీవితంలో అన్వయించావని. అర్థమైందా? అది లేకపోతే ఏం లైఫ్కి అర్థం? 2 క్యారెక్టర్లు అయిపోయినాయి. అర్థమైందా? ఇప్పటికి 6 క్యారెక్టర్లు అయినాయి. ఈ 6గురిలో మీకు ఎవరన్నా టచ్ చేయట్లేదు నాకు తెలియదు. ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ మాత్రం ఒక పని చేయద్దే. నేను క్యారెక్టర్ గురించి చెప్తాంటే ఇది ఆడికే, ఇది దీనికే అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ విధంగా అనుకుంటూ ఉన్నావు అనుకో, నీ గతి అవుట్. నీ గురించి ఎవడో ఆలోచిస్తాడు, నీ గతి మాత్రం మడాష్. అది అవ్వకుండా ఉండాలంటే నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. అర్థమైందా? చివరి క్యారెక్టర్ ఈయనెవరో తెలుసా? హేరోద్ ఏం చేసింది సార్ అంటారు. హేరోద్ ఏం చేశాడు? హేరోదికి యేసు ప్రభు దేవుడు అని తెలుసా? తెలుసు. రాజులకు రాజు అని తెలుసా? తెలుసు. ఎక్కడ పుట్టాడో తెలుసా? తెలుసు. అయితే ఆయన్ని ఆరాధిస్తానికి వస్తానని చెప్పి చంపడానికి మనుషులు పంపించిండు. ఎందుకో తెలుసా? ఇది జాగ్రత్తగా వినండి. ఎందుకనంటే యేసు ప్రభువు గనక దేవుడు అయితే, యేసు ప్రభువుకు రాజులకు రాజు అయితే మనోడు సీటు ఉంటుందా? ఉండదు. మనోడు సీటు పోద్దనే భయంతో యేసు ప్రభుని లేపేద్దాం అనుకున్నాడు. హలో, హేరోదు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఎలాగో తెలుసా? ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు హృదయంలో పనిచేస్తున్నప్పుడు ఏమంటారు తెలుసా? అరే నా దగ్గర రారా, రే నీ జీవితాన్ని మారుస్తాను రా అని అంటే ఆ టైంలో 2 విషయాలు గుర్తొస్తాయి. ఒకటి మనకున్నటువంటిది, రెండోది ఈరోజు దేవుడు ఇచ్చేది. మనకున్నది సంబంధం అవ్వచ్చు, ఒక రిలేషన్, లేకపోతే ఒక అలవాటు అవ్వచ్చు, ఒక హ్యాబిట్ అవ్వచ్చు, ఒక చెడు బుద్ధి అవ్వచ్చు, ఏదైనా సరే. నేను యేసు ప్రభుని అంగీకరిస్తే సినిమాలు బంద్ చేయాలా, నేను యేసు ప్రభుని అంగీకరిస్తే సిగరెట్లు బంద్ చేయాలా, యేసు ప్రభుని అంగీకరిస్తే గర్ల్ ఫ్రెండ్ వదిలేయాలా, యేసు ప్రభుని అంగీకరిస్తే సెకండ్ సెటప్ వదిలేయాలా, యేసు ప్రభుని అంగీకరిస్తే మందు వదిలేయాలా. ఒకవేళ ఈ విధమైన తర్జన భర్జన ఉన్నట్లయితే నువ్వు చేసే పని తెలుసా? ఏసయ్య తర్వాత ఆలోచిద్దాంలే అని అంటావు. అంటే ఏసీని ఏం చేసావు? లేపేశావు. ఎన్నిసార్లు చేసావు ఆ మాట? ఎన్నిసార్లు లేపేశావు, ఎన్నిసార్లు పక్కకు తోసిపడేశావు, ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేయడానికి అడిగితే యేసయ్య ఎన్నిసార్లు నీ హృదయం బయట నిలబడి తలుపు తోటచుంటే ఇప్పుడు కాదులే తర్వాత రా అని ఎన్నిసార్లు పంపించేశావు. మై ఫ్రెండ్స్, మళ్ళీ ఛాన్స్ రాదేమో. హేరోదు, యాజకులు, ఆ యొక్క సత్రపు యజమాని, వాళ్ళు క్యారెక్టర్స్ నెగిటివ్గా మిగిలిపోయారు. ఎందుకో తెలుసా? విసర్జించటానికి ఇష్టపడ్డారు, వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. మరియమ్మ, యోసేపు విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు. గొల్లలు, జ్ఞానులు విసర్జించడానికి డిసైడ్ అయిపోయారు. ఆ ముగ్గురు. ఆ జాతిలో నువ్వు ఉన్నావా? ఐ డోంట్ నో. ఆ జాతిలో నువ్వు ఉన్నావా? ఇఫ్ యు ఆర్ ఇన్ దాట్, గాడ్ వాంట్స్ టు ప్లీడ్ యు వన్ లాస్ట్ టైం. ఒక్కసారి నిన్ను బ్రతిమలాడుతున్నాడు. బెత్లెహేములో పుట్టానని పండగ చేసుకున్నావు, బాగుందిరా.
నీ జీవితంలో నాకు స్థానం ఉందా? డూ యూ గివ్ మీ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ అని అడిగితే వాట్ డు యు సే మై ఫ్రెండ్స్? ఏం చెప్తావు? వుడ్ యు లైక్ టు ఇన్వైట్ జీసస్ మై ఫ్రెండ్స్? యేసును ఈ రోజు నీ జీవితంలోకి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నావా? నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, నీ పాపము నుంచి నిన్ను బయటకు తీసుకురావడానికి, నీకంటూ పరలోకంలో ఒక స్థానాన్ని ఇవ్వటానికి ఈ లోకంలో పుట్టి వదిలేడు ఆయన. ఈ లోకంలో పుట్టి నీ ప్లేస్లో ఆయన చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు. నీ ప్లేస్లో ఈరోజు ఆయన ఏమని అడుగుతున్నారు తెలుసా? నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా? నీ జీవితం ఖతం అయిపోయింది అనుకున్నావా? నీ జీవితం ఎందుకు పనికి రాదనుకుంటున్నావా? రిమెంబర్, అలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నీ లైఫ్ను మారుస్తానని అంటున్నాడు. ఐ వాంట్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై హోమ్ మై ఫ్రెండ్స్. మా ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం. నా బిడ్డల దగ్గర నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఒక 5-6 years క్రితం జరిగిన సన్నివేశం. నాకు 2 బిడ్డలు. పెద్ద ఆమెమో షారన్, చిన్నదేమో షైనీ. అప్పుడు పెద్దది 8th క్లాస్ చదువుతుంది, చిన్నదేమో 3rd క్లాస్ చదువుతుంది. ఆ రోజు నా బర్త్డేకి పార్టీకి అని హోటల్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఓకే, వాళ్ళు టేబుల్ రెడీ చేస్తాం సార్, మీరు జరసేపు ఆడుకోండి అన్నాడు. మా బిడ్డలు పరిగెట్టుకుంటూ వెళ్ళి 100 రూపీస్ కట్టి బౌలింగ్ గేమ్కి రిజిస్టర్ చేశారు. 2 పేర్లు స్క్రీన్ మీద పడ్డాయి, షారన్, షైనీ అని. అందరం కూడా వెళ్ళి చూద్దామని గేమ్ చూసినాం. షారన్ ఫస్ట్ టైం బాల్ ఇసిరింది, 7 points వచ్చాయి. ఆ తర్వాత షైనీ బాల్ ఇసిరింది, గోడెమ్మడ పోయింది. ఒక్క స్టిక్ కూడా పడలేదు, 0 వచ్చింది. షారన్ స్కోర్ 7, షైనీ స్కోర్ 0. రెండోసారి షారన్ ఇసిరింది, 10 points వచ్చాయి, దాని స్కోర్ 17. సెకండ్ టైం షైనీ బాల్ పట్టుకుంది. దానికి తెలుసు కదా 3 holes ఉంటాయి. ఆ హోల్స్ లో ఫింగర్స్ పెట్టి ఇలా తిప్పుతూ ఇసరటానికి ప్రయత్నం చేస్తే ఆ బాల్ టోస్ మీద పడి భయంకరమైన పెయిన్ వచ్చి వెనక్కి లాగి మళ్ళీ బాల్ పైకి లేపింది. మేమందరం చప్పట్లు కొడుతున్నాం, మాకు తెలుసు షైనీ ఓడిపోతుందని, కానీ ఏం చేయలేని పరిస్థితి. అలాగే ఉన్నాం. ఈలోగా నా దోస్తు ఒకడు చందు, వాడు LNTలో పనిచేస్తాడు. వాడి దగ్గరకు వచ్చి షైనీ పక్కన నిలబడి చేయి మీదేసిండు. ఎందుకు వేసాడు అని ఆలోచిస్తా ఉన్నాను. మీద చేయేసి అన్నాడు, షైనీ నీ బదులు నేను ఆడినా అని అన్నాడు. షైనీ few seconds ఆలోచించింది, చాలా ఇంటెలిజెంట్గా తల పైకెత్తి ఆడన్నా అని బాల్ ఇచ్చేసింది. చందు బౌలింగ్ బాగా ఆడటం వచ్చు. ఆయన బాల్ తీసుకొని ట్విస్ట్ చేస్తూ ఇసిరాడు. 10 sticks పడిపోయినాయి. కంప్యూటర్కి బాల్ ఎవడిసిరాడో అవసరం లేదు, స్టిక్కులు పడినా లేదా కావాలా. 10 స్టిక్కులు పడంగానే షైనీ పక్కన 10 అని స్కోర్ పడింది. నౌ సీ ది రియాక్షన్. షైనీ దాని స్కోర్ ఎప్పుడైతే 10 అని చూసిందో ఏం చేసింది తెలుసా? ఈ యొక్క పిడికిలు బిగిచ్చి యా నేను గెలిచా అని అన్నది. ఆడింది చందు, గెలిచింది షైనీ. సొమ్మొకడిది, సోకొకడిది. ఓడిపోయేటువంటి షైనీ ఆ రోజు గేమ్ ఎందుకు గెలిచిందో తెలుసా? ఓడిపోతున్న తను గెలిపించగలిగే చందుని సబ్స్టిట్యూట్ గా పెట్టుకుంది. ఈ రోజు నీ లైఫ్ లో యేసు ప్రభు చెప్పే మాట ఏంటి తెలుసా? అరే లైఫ్ అయిపోయిందా, ఓడిపోయా, జర పక్కకి జరగరా, నేను ఆడి పెడతా. జర పక్కకి జరుగు, నేను ఆడి పెడతా. యేసయ్య అనేటువంటి మాట నువ్వు ఒప్పుకొని పక్కకు జరుగుతావా, ఆయన నీ గేమ్ ఆడి పెడతాడు, నీకొక గెలుపునిస్తాడు. ఈరోజు నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. ఫైనలీ ఐ వాంట్ టు గివ్ మై టెస్టిమనీ ఇన్ 2 minutes అండ్ ఐ వాంట్ టు కంక్లూడ్. మై ఫ్రెండ్స్, నేను ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టినవాడిని. మా మమ్మీ డాడీ చాలా ప్రేయర్ఫుల్ పీపుల్. 10th క్లాస్ దాకా చాలా భద్రంగా పెంచారు నన్ను. అర్థమైందా? 10thలో నాకు డిస్ట్రిక్ట్లో 10th ర్యాంక్ వచ్చింది. అంత మంచిగా చదువుకునేటోడిని. ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత జీవితాన్ని పాడు చేసుకోవటం మొదలుపెట్టినా. అంటే నా భాషలో చెప్పాలంటే ఎంజాయ్ చేయటం మొదలుపెట్టినా. సిగరెట్లు తాగటం, మందు కొట్టుడు, కొంచెం లెవెల్ పెరిగింది. డ్రగ్ అడిక్ట్ అయ్యాను. పెత్తడిన్, మార్ఫైన్, గంజాయికి అలవాటు పడ్డాను. వీక్లీ 3 times డ్రగ్ ఎక్కకపోతే నా బ్రతుకు సరిపడేది కాదు. దట్ వాజ్ మై సిచ్యుయేషన్. పైసలు సరిపోయా కావు. 1984లో జరిగినటువంటి విషయం. ఆ టైంలో టోటల్ ఆంధ్రప్రదేశ్లో 3 చోట్ల బార్ విత్ క్యాబరే ఉండేది. ఒకటి దివాంచి పంజాగుట్టలో, రెండోది శ్రీదేవి సనత్ నగర్లో, మూడోది కెసినో బార్ అండ్ రెస్టారెంట్ గుంటూరులో. అయితే నా దోస్త్ ఒకటి చెప్పాడు, గుంటూరు కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో సాటర్డే సండే ఒక అమ్మాయి డాన్స్ చేయడానికి వస్తుంది, ఆమెతో పాటు మేల్ పార్ట్నర్గా డాన్స్ చేస్తే ఒక్క నైట్కి 80 రూపీస్ ఇస్తారని. నేనేస్తాను రా అని అడిగినా. నాకు పెద్ద డాన్స్ రాదు, కానీ అక్కడ డాన్స్ చేయాలంటే నీకు కావాల్సింది డాన్స్ కాదు, సిగ్గులేనితనం. ఏం చేయమంటే అది చేయాలి. ఐ సెడ్ ఓకే, ఐఎమ్ విల్లింగ్ టు డూ. ఆ అమ్మాయి పక్కన డాన్స్ చేయడానికి ఇష్టపడ్డాను. ఆ అమ్మాయి మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. అప్పట్లో ఆమె 10th క్లాస్ గర్ల్. ఇప్పుడు ఆమె ముసల్ది అయిపోయింది అనుకోండి, వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయాడు. అయితే
అప్పట్లో ఆమెకున్నటువంటి పేరేంటి తెలుసా? జస్ట్ 2 years తర్వాత మూవీ ల్యాండ్లోకి వచ్చింది. ఆమె పేరు డిస్కో శాంతి. ఆమెతో కలిసి డాన్స్ చేసేవాడిని, గలీజ్ పనులు చేసేవాడిని, దరిద్రమైన పనులు పబ్లిక్గా చేసేవాడిని. ఎందుకో తెలుసా? పైసల కోసం. ఎందుకంటే డ్రగ్స్కి బానిస అయిపోయాను. November 3rd, 1984 సాయంత్రం 8-7కి అది టైం. నేను కడుపు నొప్పితో బాధపడుతున్నాను, కన్వల్షన్స్ వచ్చాయి. ఎందుకంటే డ్రగ్ అనేది ఎక్కట్లేదు. నా లైఫ్లో డ్రగ్ అడిక్షన్లో అల్టిమేట్ లెవెల్కి వెళ్ళిపోయాను. తట్టుకోలేక రైలు పట్టాల పక్కన నిలబడ్డాను. ట్రైన్ వస్తే దాని కింద తలకాయ పెట్టుకుందాం అని. 8 seconds దూరంలో ట్రైన్ ఉన్నది. 7 to 8 seconds. భయంతో కళ్ళు మూసుకొని ఉన్నాను. సౌండ్ వినపడంగానే దూకేద్దామని వెనక కాలర్ పట్టుకొని ఎవడో లాగాడు. దెయ్యం అనుకున్నాను. భయం వేసి వెనక్కి తిరిగి చూశాను. నా దోస్తు సురేష్. ఎలా వచ్చాడో తెలీదు, ఇప్పటికీ చెప్పలేదు. వాడు ఏంట్రా ఇది అని అన్నాడు. అరే కడుపు నొప్పి ఎక్కువైందిరా, తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను అన్నాడు. వాడు ఏమన్నాడంటే, ఓకేరా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావో తెలుసా అని అంటే చిరాకుగా, నరకానికి రా. వెరీ గుడ్, నరకంలో నొప్పి పోద్దా చెప్పరా అని అంటే నాకేం చెప్పాలో అర్థం కాలేదు. వాడు ఏమన్నాడు తెలుసా? ఈ లోకంలో అయితే కడుపు నొప్పి అప్పుడప్పుడు వస్తుంది, నరకంలో అయితే కడుపు నొప్పి ఎప్పుడు ఉంటుందిరా అని అన్నాడు. ఒక్కసారిగా టెన్షన్ వచ్చింది. నెంటుకులు నిక్కపడుచుకుని ఏం చేయమంటారా అని అన్నా. పక్కకు తీసుకెళ్ళి యేసయ్యకి ప్రార్థన చేయరా, ఒక్కసారి ప్రార్థన చేయరా అని అడిగితే మోకరించి, యేసయ్య నా కడుపు నొప్పి తీసే, నువ్వు నా కడుపు నొప్పి తీసేస్తే నన్ను క్షమించావని నేను అర్థం చేసుకుంటా, నా లైఫ్లోకి వచ్చావని నేను అర్థం చేసుకుంటా, నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను, ఐఎమ్ ఎ డర్టియెస్ట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని ఒప్పుకుంటానని ప్రార్థన చేశాను. యేసయ్య నా పాపాన్ని క్షమించాడు, నా కడుపు నొప్పి తీశాడు. ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నానంటే కారణం, Jesus changed my life, my friends. I have a Christmas. మీరు చప్పట్లు కొడతారని ఈ మాట చెప్పలేదు, మీ లైఫ్లో చేంజ్ రావాలని చెప్తున్నాను. యేసయ్య నా జీవితంలోకి వచ్చానని చప్పట్లు కొట్టి నువ్వు నరకంలోకి వెళ్తే ఎంత గలీజ్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు, ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించు. ఈ రాత్రి would you like to ask Jesus to come into your life? మై ఫ్రెండ్స్, ఈరోజు ఆ యేసయ్యని నీ హృదయంలోకి రమ్మని అడగడానికి ఇష్టపడుతున్నావా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. ఈ టైంలో ఎవరు లేవద్దు. ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు. 7 క్యారెక్టర్స్ మీకు చెప్పాను. మరియమ్మ, యోసేపు వెల చెల్లించడానికి ఇష్టపడ్డారు. గొల్లలు, జ్ఞానులు విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు. ఈ నలుగురిలో మీరున్నట్టయితే ప్రైజ్ ది లార్డ్. అయితే సత్రపు యజమాని, యాజకుడు, హేరోదు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వాళ్ళకి అవకాశం ఉన్నది, కానీ వాళ్ళు ఒబీడియన్స్ లేని వాళ్ళు, రెస్పాన్స్ లేనటువంటి వాళ్ళు. మీరు ఆ జాతిలో ఉన్నారా? బిజీ లైఫ్లో యేసు ప్రభుని పక్కగా పెట్టారా? మీకున్నటువంటి ప్రైడ్ని బట్టి యేసయ్యని పక్కగా పెట్టారా? మీకున్నటువంటి యావిగేషన్స్, అంబిషన్స్, హ్యాబిట్స్ని బట్టి యేసయ్యని పక్కగా పెట్టారా? ఒకవేళ ఈ కారణాన్ని బట్టి పక్కగా పెట్టినట్లయితే ఈరోజు యేసయ్య, ఐ వాంట్ టు హ్యావ్ ఎ చేంజ్, నా జీవితంలో మార్పు రావాలి ప్రభా, యు కమ్ ఇన్ టు మై హార్ట్, నా హృదయంలోకి రా ప్రభా అని అడగడానికి ఇష్టపడుతున్నావా? సింపుల్గా, ఆనెస్ట్గా అడుగుతున్నాను ఈ మాట. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు పే మై ఫ్రెండ్స్, మీరు ఆ విధంగా ప్రేయర్ చేయడానికి ఇష్టపడినట్లయితే నా జీవితాన్ని మార్చిన యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నిజమైనటువంటి క్రిస్మస్ ఆ యేసయ్య మన హృదయంలోకి వచ్చినప్పుడే, మన గుండెల్లోకి వచ్చినప్పుడే. ఈరోజు ఆ క్రిస్మస్ నువ్వు చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే నోరు తెరిచి చిన్న ప్రార్థన చేయి. యేసయ్య నా హృదయంలోకి రా, కమ్ ఇన్ టు మై హార్ట్ అని అడుగు. ఆయన వస్తాడు. నా పాపాన్ని క్షమించు, నా జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాను, పాడు చేసుకున్నాను, నాశనం చేసుకున్నాను, ఓడిపోయాను, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఈ రాత్రి అలాంటి ప్రార్థన చేయడానికి మీలో ఎవరన్నా ఇష్టపడుతున్నారా? ఐ వాంట్ టు స్పెషల్లీ ప్రే ఫర్ యూ. మీతో కలిసి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. అలాంటి ప్రార్థన, యేసయ్య నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఒకసారి పైకెత్తి చూపించండి. పుట్ ఫోర్త్ యువర్ రైట్ హ్యాండ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరున్నారా? థ్యాంక్ యూ సో మచ్. చేతులెత్తిన వాళ్ళు దించేయండి. యేసయ్య మనకరించడానికి నువ్వు సిగ్గుపడతావా, భయపడతావా? ఆలోచించు. ఒకవేళ నీ మనస్ఫూర్తిగా యేసు ప్రభుని అంగీకరించిన నువ్వు ఇష్టపడినట్లయితే, ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటన ఒక్కసారి లేచి నిలబడతారా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. డోంట్ ఫియర్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ సింపుల్ టెస్ట్ మై ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ ఆనెస్ట్, యేసయ్య
నువ్వు నా కోసం పరలోకాన్ని విడిచి ఈ లోకంలోకి వచ్చావు, నా కోసం ఒక కన్యక గర్భాన్న పశువుల పాకలో పుట్టావు, నా కోసం సిలువ మీద చనిపోయావు, నిన్ను నా హృదయంలో స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పేవాళ్ళు లేచి నిలబడండి. ఎవరైతే లేచి నిలబడ్డారో మీ యొక్క రైట్ హ్యాండ్ మీ గుండె మీద పెట్టుకోండి, మీ యొక్క హార్ట్ మీద. చిన్న ప్రార్థన చెప్తాను, ఆ ప్రార్థన నా వెంట చెప్పండి. యేసయ్యా, నన్ను ప్రేమించి నా కోసం ఈ లోకంలోకి నువ్వు వచ్చావు. యేసయ్యా, నన్ను ప్రేమించి నా పాపానికి బదులుగా సిలువ మీద వెలను చెల్లించి రక్తము కార్చి నా కోసం చనిపోయావు. యేసయ్యా, నన్ను క్షమించు. యేసయ్యా, నా హృదయంలోకి రా, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించు, శాంతిని అనుగ్రహించు, నీ సాక్షిగా నేను జీవించటానికి కృప చూపించు. ఈ ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు. యేసే నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్.